క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామాన మీకందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు ప్రార్థనతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. వర్తమానాన్ని ప్రభునామంలో పొందుదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించి నీ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు అర్పిస్తున్నాం. లేఖన భాగాల్ని మేము ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. ప్రభువా, నీ లేఖనాలను, సారాంశాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ ఉన్నతమైన గుణలక్షణాలని మేము తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం. మా కన్నులు తెరవండి. నీ యొక్క లేఖన సారాన్ని మాకందరికీ అందించండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి, తలంపులకు కావలి ఉంచండి. మీరే మహిమ పొందండి. మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు, మా మంచి బోధకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈనాటి ఈ అద్భుతమైన ఈ శుభ గడియలో కొలస్సే పత్రికలోని ప్రముఖమైన విషయాల్ని మనము తెలుసుకొని కోరుతున్నాం. ఎఫెసీ పత్రిక, కొలస్సే పత్రిక యొక్క అద్భుతమైన సంబంధాన్ని మనం చూసాం. ప్రామాణికమైన గ్రంథాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్న పత్రిక ఈ యొక్క కొలస్సే పత్రిక. ఎందుకంటే క్రీస్తు యొక్క అత్యున్నతమైన దైవత్వాన్ని తెలియజేసిన ఉన్నతమైన పత్రిక. పౌలు రాసిన చాలా ఉత్తరాలు చాలా ముఖ్యమైన నగరాల్లోని సంఘాలకి వ్రాయబడినట్టుగా మనకు అర్థమవుతుంది. రోమా, కొరింథీ, ఎఫెసీ, ఫిలిప్పి, ఇవన్నీ కూడా. నిజానికి దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలని, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల్ని, ఆయన గుణగణాలని తెలిపిన పత్రిక ఈ కొలస్సే పత్రిక. సంఘానికి శిరస్సు క్రీస్తు అని భావిస్తే, సంఘాన్ని గురించి ఎఫెసీ పత్రిక తెలియజేస్తే, శిరస్సును గురించి ఈ కొలస్సే పత్రిక తెలియచెప్పింది. ఈ ఊరు చాలా చిన్నదైనప్పటికీ కూడా పంపిన ఉత్తరం చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతుంది. మరి ఈ యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దేవత్వం ఇందులో మొదటి 2 అధ్యాయాలలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. కొలస్సీ పత్రికని 2 భాగాలుగా మనం విభజిస్తే సిద్ధాంతపరంగా మొదటి 2 అధ్యాయాలు క్రీస్తు యొక్క సమస్త ఆధిపత్యాన్ని తెలియజేసే సిద్ధాంతం. అది ఆయన సార్వభౌమత్వం, క్రీస్తు యొక్క సమస్తమైన ఆధిపత్యం ఇందులో కనబడుతుంది. ఇక 3-4 అధ్యాయాలను మనం పరిశీలన చేస్తే సర్వాధిపతి అయిన ఆ క్రీస్తు పట్ల ఒక విశ్వాసి ఎలాంటి విధి కలిగి ఉండాలి, చేయవలసిన పనేంటి అనే విషయాలు మనకి సుస్పష్టమవుతాయి. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు యొక్క సమస్త ఆధిపత్యం తెలుసుకోవాలి. సర్వాధిపతి అయిన క్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన దైవత్వ లక్షణాల ఎడల, ఆ దేవుని ఎడల మన విధి, మన కర్తవ్యం, మన వైఖరి ఎలా ఉండాలో అనేది తెలియజేస్తుంది. మొదటి 2 అధ్యాయాలలో ఈ క్రీస్తు యొక్క ఆధిపత్య సిద్ధాంతాన్ని తెలియజేస్తూ, అందులో 2 అధ్యాయం 7వ వచనం వరకు కూడా ఆ క్రీస్తులో ఉన్న లోతైన జీవితాన్ని గురించి, మరి 2 అధ్యాయం 8 నుండి
చివరి వరకు కూడా వివాదాస్పద ఆనాటి సిద్ధాంతపరమైన అనేకమైన విషయాలు అడ్డుగా ఉన్నాయి తత్వాలు, వాటిని గుర్తు చేస్తూ క్రీస్తులో శ్రేష్టమైన జీవితం ఎలా ఉందో చాలా చక్కగా వివరించిన విషయాలు కొలస్సీ పత్రికలో మనకు కనబడతాయి. కనుక క్రైస్తవ సత్యాలు ప్రాథమికంగా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఎంతో ప్రామాణికంగా నొక్కి వ్యాఖ్యానించిన ఈ పత్రిక. ఇందులో సంబంధాలేంటో తెలుస్తుంది, భిన్న మతాలు సంబంధించిన విషయాలు తెలుస్తుంది, క్రైస్తవ జీవితం గురించి కూడా చక్కని ఉపదేశం మనకు ఇందులో తెలుస్తుంది. ఇక రచయిత పౌలు మనకు తెలుసు. అపోస్తులైన పౌలు తాను తిమోతితో కలిసి రాసినట్లుగా మొదటి వచనాలు 2 వచనాల్లో మనకు తెలుస్తుంది. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. మొదటి 2 వచనాలు శుభవచనాలు, వందనాలు తెలియజేస్తున్నాడు. పౌలు తాను మొట్టమొదట రాసిన తెస్సలోనికే మొదటి 2 పత్రికలలో, అదేవిధంగా వ్యక్తిగతంగా రాసిన ఫిలిప్పీ పత్రికలో తప్ప మిగతా అన్ని పత్రికల్లో తాను అపోస్తలుడుగా సంబోధించుకుంటూ పరిచయం చేసుకున్నాడు. అసలు మనం పరిశీలన చేస్తే కొత్త నిబంధన రాసిన రోజుల్లో రచయిత పేర్లతో ఉత్తరాలు రాయడం అనేది ఒక ఆచారం, ఒక పద్ధతి. రచయిత పేర్లతో పరిచయంలో కూడా తాను అపోస్తలుడిగా పరిచయం చేసుకున్నాడు. అపోస్తలులు అంటే దేవుని ద్వారా ప్రత్యేకింపబడి పిలువబడి దూతలుగా పంపబడిన వారు అని అర్థం. కనుక అందుకు దేవుడు నిజానికి 12 మంది అపోస్తుల్లో తాను లేకపోయినప్పటికీ కూడా మనకి అపోస్తుల కార్యాల్లో మొదటి అధ్యాయంలో అక్కడున్న లిస్టులో పౌలు మనకు కనిపించడు కదా. అక్కడ ఉన్న అపోస్తులు కనుక 21 నుండి 26 వరకు మనం చూస్తే పౌలు ఆ 12 మందిలో లేడు. కానీ క్రీస్తును చూచిన వాడుగా, క్రీస్తు ద్వారా శక్తిని పొందినవాడుగా తానున్నాడు గనుక నేను అపోస్తలుడను కానా అని పౌలు తనను గురించి చాలా స్పష్టంగా చెప్పుకోగలిగాడు. అవును, తాను క్రీస్తును చూచాడు, క్రీస్తు యొక్క మహిమను తాను చూచాడు. అపోస్తలుడుగా తాను చెప్పడానికి అపోస్తలుల యొక్క తత్వాన్ని గురించి పౌలుకి తెలుసు. కనుక దేవుని చిత్తానుకూలంగా అపోస్తలుడయ్యాను అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఆ పదం పౌలు యొక్క ఉన్నతమైన ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అని రాసుకున్నాడు. తన పరిచయంలో కూడా దేవుని యొక్క చిత్తానుకూలంగా ఇది అంటే దేవుని యొక్క ఉద్దేశంలో ఇది మంచిది. ఎందుకంటే దేవుడు ప్రతి మంచి విషయంలో తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, హెబ్రీ పత్రిక 13:20 ప్రకారం ఇలా ఉంటుంది. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసు క్రీస్తు ద్వారా
తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనలను సిద్ధపరచునుగాక అనుంది. అంచేత ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. కనుక దేవుని యొక్క స్వరము విని, దేవుని యొక్క వెలుగును చూచి, దేవుని చేత పంపబడిన వాడుగా, దేవునికి చిత్తానికి తాను లోబడి ఉన్న వ్యక్తిగా, దేవుని చిత్తములో ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడని అర్థమవుతుంది. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం అని దేవుడు పంపించాడు. అవును, ఇది దేవుని చిత్తానుసారముగా జరుగుతున్న ఒక అద్భుత కార్యం. దేవుడే పంపిస్తున్నాడు, దేవుడే పిలుస్తున్నాడు, దేవుడు తన వెలుగుతో దర్శించాడు. అందుచేత ఖచ్చితంగా తాను అపోస్తలుడిగా చెప్పుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. గలతీ పత్రిక ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటి అధ్యాయంలో కూడా మొట్టమొదటి వచనంలో, మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలన నేనును కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! దేవుని చిత్తం ఇది. అంత మాత్రమే కాదు, తండ్రి అయిన దేవుని వలన, ఏ మనుషుని వలన కాదు, మనుష్యుని మూలముగా కాదు, మనుషుని వలన కాదు. అంటే కొంతమందిని బట్టి, తండ్రులను బట్టి పిల్లలకి, కొంతమంది రికమెండేషన్ బట్టి కొంతమందికి, కొంతమంది ప్రేరేపింపబడి అలాగా మనుషుల వలన కాదు, మనుషుల మూలంగా కూడా కాదు. నేను అపోస్తలునయింది ఎంత దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పిలుపును, ఆ పిలుపులో ఉన్న ఏర్పాటును ఎరిగిన వాడిగా తను చెప్పడం. యేసుక్రీస్తు వలనను, 2 ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడ్డాడు. ఎస్, ఇది పౌలు యొక్క పిలుపులో, పౌలు అపోస్తలుడిగా నియమింపబడడంలో ఉన్న అద్భుతమైన విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాకుండా దేవుడు ఆ రోజుల్లో అపోస్తలులకి, నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక మీరు అద్భుతాలు చేసే శక్తి మీకు అనుగ్రహింపబడుతుంది. దేవుడు వాళ్ళకి అద్భుతాలు చేసే శక్తి ఇచ్చాడు. చేత అపోస్తలులు ధృవీకరణ కోసం, అపోస్తలులుగా వాళ్ళు అనేక మంది చేత గుర్తింపబడటం కోసం, ఒకసారి కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యమును చేయుట వలన అపోస్తలులు యొక్క చిహ్నములు, అంటే అపోస్తలుల యొక్క గుర్తులు తెలుస్తున్నాయి, పూర్ణమైన ఓరిమితో మీ మధ్యన నిజముగా కనపరచబడింది. అపోస్తలుల యొక్క చిహ్నాలు, అపోస్తలుల యొక్క కార్యాలు, రియల్గా అపోస్తల కార్యాలన్నీ కూడా ఆత్మకార్యాలు అని అర్థం. ఆత్మకార్యములు, పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడి పరిశుద్ధాత్ముని ద్వారా జరిగే దైవ చిత్తానుసారమైన కార్యాలు. అంచేత తాను అపోస్తలుడా? ఎస్, అపోస్తలుడినే. ఎందుకని? నేను ప్రభువుని చూచాను, నేను ప్రభువును చూచి తిని. 2 ప్రభువు చేత పంపబడి తిని. 3 ప్రభువు అపోస్తలుడిగా ధృవీకరించడానికి ఇతర అపోస్తలులకు అనుగ్రహించిన అధికారం లేక ఆ శక్తి, దైవ శక్తి, సూచక్రియలు, మహత్కార్యాలు చేసే ఆ శక్తి, అద్భుతాలు చేసే శక్తి పౌలుకు కూడా ఇవ్వబడింది.
అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయాలంటే, ఆ రోజుల్లో అపోస్తలులు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను కూడా పొందిరి అని మనం చూస్తాం. ఎంత శక్తిని దేవుడు వాళ్ళకిచ్చాడో. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మనము 15 నుండి చూచినప్పుడు, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగుండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొందియుండిరి. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, వారితడు ద్రైవం పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్టు ఈ అధికారం నాకీయుడని అడిగెను. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నాశనమగునుగాక. ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకోవాలి. కనుక ఇది దేవుడు అపోస్తలులకు ఇచ్చిన అద్భుతమైన వరం, అద్భుతమైన గిఫ్ట్ అది. అపోస్తలులు దేవుని చేత పంపబట్టం మాత్రమే కాదు, అపోస్తలులు దేవుని వాక్కును బోధించడం మాత్రమే కాదు, అపోస్తలులు చేతులుంచినప్పుడు కూడా పరిశుద్ధాత్మను పొందే ఒక అద్భుతం, ఒక గొప్ప కార్యం. కనుక పౌలు అపోస్తలు 12 మంది అపోస్తలులో లేకపోయినను క్రీస్తును తాను చూచిన వాడుగా 15వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదివితే, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చాడు. 2వ వచనం, పౌలుకును బర్నబాకును. మీరు గమనిస్తే ఇది ఒక సార్వత్రికమైన ఒక శిఖరాగ్ర సమావేశం విషయంలో జరుగుతున్న సంభాషణ విషయాలు ఇవి. వీళ్ళందరూ ఎందుకు అక్కడికి వెళ్దాం రండి, అక్కడ విషయాన్ని తెలుసుకుందాం రండి అక్కడ అని మీరు గమనించినట్లయితే పౌలు, బర్నబాలు వీళ్ళందరూ కూడా. కనుక అపోస్తలులు ప్రధానంగా అధికార ప్రమాణం ద్వారా వారు శక్తిని పొందారు. అపోస్తలులు సూచక్రియలు చేయడానికి అనుమతింపబడ్డారు. అపోస్తలుల యొక్క గుర్తులు అనేక మంది గుర్తించారు. పౌలు హెబ్రీలకు రాస్తూ ఒక మాటను కూడా ఈ సందర్భంగా చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3, 4 వచనాల్లో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధముల అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా. దేవుడు తనను తాను పంపించే వారి ద్వారా దేవుడు ఆయన బోధించాడు, ఆయన సూచక్రియలు చేశాడు, ఆయన అనేక మహత్కార్యాలు ఆయన చేసిన వాడై ఉండి, ఇక్కడ నానా విధములైన అద్భుతాల చేత, పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించుట చేత, మహత్కార్యాల చేత, చిత్తానుసారమైన సూచక క్రియల చేత దేవుడు తాను పంపించిన అపోస్తలుల ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవం. నేను అపోస్తలుడను కానా అని పౌలు అనగలిగాడంటే, పౌలు దేవుని చిత్తానుసారంగా తండ్రి చేత, కుమారుని చేత, పరిశుద్ధాత్మను నింపబడిన దేవుని శక్తి చేత సూచక్రియలు చేయగలిగిన దేవుని యొక్క ఆదేశాల మేరకు
పౌలు ఆ మాట చెప్పగలిగాడు. ప్రధానంగా మనం అపోస్తలుల్ని, ప్రవక్తల్ని దేవుడు సంఘ స్థాపనలో మూల స్తంభాలుగా దేవుడు పునాదుల్లో ఉంచిన విషయం మనకి గమనార్హం. అపోస్తలులు, ప్రవక్తలు పునాదిలో క్రీస్తుతో పాటుగా, క్రీస్తు పునాది అన్నాడు. అపోస్తలులు, ప్రవక్తల చేత దేవుడు ఆ విషయాన్ని, సంఘ విషయాన్ని పాత నిబంధన ప్రవక్తలు గ్రహించారు, వెల్లడి చేశారు. కొత్త నిబంధనలోని అపోస్తలులు దాన్ని విశదీకరించారు. సో పునాదులలో, సంఘ పునాదులలో ఈ ప్రవక్తలు, ఆ తర్వాత అపోస్తలులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎఫెసీ పత్రిక ద్వారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడుతుందే ఆ పునాది మీద. అంటే పునాదులలో ప్రవక్తలు, అపోస్తలులు ఉన్నారు. సంఘ నిర్మాణాత్మకమైన విషయం ప్రవక్తలకు ముందు దేవుడు చెప్పాడు. ఏంటి? సంఘం అనేది యూదులకు కోసం కట్టబడేది మాత్రమే కాదు, అందరికీ ప్రభువుగా యేసుక్రీస్తు రాబోతున్నాడు. అందరికీ ఈ విషయం అంటే అలా చేయడం కోసం ఆయన రక్తాన్ని కార్చి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి, తిరిగి లేచి, ఆయన రక్తం ద్వారా ఒక అద్భుతమైన ఒక సమాజాన్ని లేక ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు అన్న విషయం ప్రవక్తలకు మాత్రమే తెలుసు. అందరికీ తెలియదు ఆ విషయం. ఆ తర్వాత ఎవరికి తెలిసింది? అపోస్తలులకు తెలిసింది. నిజానికి అది ఆ రోజుల్లో ప్రవక్తలకే తెలుసు. దైవ కుమారుడు ఈ లోకానికి శరీరాకారంలో వచ్చి, రక్తాన్ని కార్చి, బలిపశువుగా వధింపబడి, తన రక్తంతో ఒక సమాజాన్ని, ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడని ప్రవక్తలకు మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియలేదండి? దిస్ ఇస్ ద సీక్రసీ. ఇది ఒక మర్మం. ఉదాహరణకి యేసు ప్రభు శిలువ మీద చనిపోయి ఆ రక్తం ద్వారా అనేక మంది సంఘం ఏర్పడతారంట అని గనుక ప్రవక్తలు చెప్పినప్పుడే అందరికీ తెలిసిందనుకోండి. వాళ్ళు యేసు ప్రభు శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన సిలువేయరు. ఎందుకని? శిలువ మరణం ద్వారా దేవుడు అందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేస్తున్నాడు తన రక్తంతో కడుక్కోనని. సిలువేయరు కదా. ఆయన సిలువ వేయబడాలి, ఆయన శరీరం నాగటి చల్లవలే దున్నబడాలి. వాళ్ళంతా ఆ రక్తంలో నుండి పుట్టాలి జనం. యెషయా చెప్పాడు కదా, స్వరూపమైన సొగసైన ఉండదు, చూడనలవాడిగా వ్యసనాక్రాంతుడిగా ఆయన ఉంటాడు, వ్యాధిని అనుభవించాడు. ఇది ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తల తర్వాత అపోస్తలులను దేవుడు పెట్టాడు. అపోస్తల ద్వారా కూడా అది వెల్లడి చేయాలనుకున్నాడు. అప్పటి వరకు అది సీక్రసీయే. అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తూ, చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7 నుండి చూద్దాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానం మరుగై ఉండను. జగదోత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించాను. 8వ వచనం. అది లోకాధికారులు ఎవరికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపి యొక్క ప్రభువును వాళ్ళు సిలువ వేయకపోయిందారు. సిలువ వేయరాళ్ళు తెలిస్తే. ఎందుకు? అది యేసు అందరిని ఒకటేలా చేయటం ఒప్పుకుంటారండి. యూదులే ఒప్పుకోరు అసలు. యూదులు ఒప్పుకోలేదు. అందరిని ఒకటేలా కుదురుతుంది? వాళ్ళు అన్యులతో సంబంధాలు పెట్టుకొని, అశూరీయులతో సంబంధాలు పెట్టుకొని పిల్లల్ని కన్నవాళ్ళు. వాళ్ళు మిశ్రిత జనం, వాళ్ళు సంకర జాతి. వాళ్ళు
అని యూదులు వాళ్ళని పక్కన పెట్టేశారు. ఎలా కలుపుకుంటారు? రోమీలు మేమే, రాజ్యాధికారంలో నంబర్ 1 మేమే. అందరిని ఎలా కలుపుకుంటారు? గ్రీకులు, ప్రపంచానికి జ్ఞానం నేర్పింది మేమే. మేమే టాపర్సం అని గ్రీకులు అనుకుంటుంటే వాళ్ళెందుకు ఒప్పుకుంటారు అందరూ ఒకటి చేయటానికి? నో. అధికార దృష్ట్యా, మతపరమైన దృష్ట్యా, జ్ఞాన దృష్ట్యా దురస్తులుగానే ఉండిపోయారు. వీళ్ళందరినీ కలపబోతున్నాడు యేసుప్రభు. ఇది మర్మం. ఈ మర్మం ప్రవక్తల తర్వాత అపోస్తలులకే చెప్పబడింది. ఎందుకంటే వాళ్ళు పునాదులలో ఉండి సంఘాన్ని కట్టాలి. అందుకని పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఆ మర్మం ప్రవక్తల తర్వాత మాకే చెప్పబడింది అన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక కనుక అపోస్తలుల యొక్క బాధ్యత, అపోస్తలుల యొక్క నిర్మాణాత్మకమైన స్థితి, సంఘ నిర్మాణాత్మకమైన స్థితి, అపోస్తలులను పిలిచి ఆత్మ ద్వారా శుచిక్రియలు చేయించే ఆ ఆవశ్యకత ఏంటో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి ఎంత చక్కగా చెప్తాడు. 3వ అధ్యాయం 3 నుండి. ఎట్లనగా క్రీస్తు మర్మం దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడింది. ఈ విషయాన్ని నేను ముందే మీతో చెప్పాను. మీరు దాన్ని చదివిన యెడల దాన్ని బట్టి క్రీస్తు మర్మాన్ని గురించి నాకు కలిగిన జ్ఞానం మీరు కూడా గ్రహిస్తారు. మర్మం అంటే సంఘానికి సంబంధించిందే సుమా. ఆ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఆ మర్మం ఇంత క్రితం మనుషులకు తెలియదండి. ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ఆ మర్మం అపోస్తలుల ద్వారా వెల్లడైంది. అది తెలుసుంటే లోకాధికారుల్లో ఎవరు? ఆయన సిలువేరు రాశాడు కదా అక్కడ 2:8 మహిమాస్వరూపి యొక్క క్రీస్తును ఆ విషయం తెలుసుంటే సిలువేరు. వాళ్ళకి తెలియదు గనుకే సిలువేశారు. అందుకని అద్భుతమైన పాట ఉండేది ఆ రోజుల్లో. ఇప్పటికీ ఆరాధన సహకారంగా పాడతాం. ఆనాటి యూదులే నిన్ను చంపీరనుకొంటి, కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకే సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతుం శ్రీయేసు. ప్రభు ఆనాటి యూదులు నిన్ను కొట్టి అనుకున్నాను కానీ, చంపారు అనుకున్నాను కానీ, కాదు కాదు నాయన, నా కోసమే, నా కోసమే. అపోస్తులైన పౌలు ఈ మర్మాన్ని ఎంత చక్కగా చెప్పాడు. కింద ఇంకొక మాటలో చక్కగా చెబుతాడు. ఆ మర్మం ఏదనగా చూసారా 6వ వచనంలో ఏంటండి ఆ మర్మం? అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరం మందలి సాటి అవయవాలుగా వాగ్దానంలో పాలివారుగా ఉన్నారు అనున్నదియే. అంతే. యూదుల్ని అన్యుల్ని కలిపేస్తున్నాడు దేవుడు అనే మర్మం. రక్తంతో కార్యం జరగబోతుంది. సిలువ ద్వారా ఈ కార్యం జరగబోతోంది. ఆయన యొక్క శ్రమ ద్వారా, ఆయన ఈ లోకానికి ఇన్కార్నేషన్ శరీరధారిగా రావటాన్ని బట్టి అపోస్తలులు సంఘ స్థాపనలో చాలా కీలకమైన పాత్ర పోషించవలసి ఉందన్నమాట. అన్నమాట ఏంటి? ఉన్నమాట అవునన్నమాట. వారు సంఘ స్థాపనను సూచించడానికి ఉన్నారు. దైవ సంఘ స్థాపన వ్యవహార కాలం అది మనం చెప్పాలనుకుంటే. ఆ కాలంలో ఈ అపోస్తలులు ప్రభు యొక్క అందుకనే అంతర్గత సాక్ష్యం చెప్పడానికి కోసం 3 సార్లు రచయిత తాను పౌల్ని అని చెప్పుకున్నాడు. చూడండి 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 23వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి రాయునది అని వాళ్ళు పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా 23వ వచనంలో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఇది మీకు కలుగును. పౌలును నేను
పౌలును నేను ఆ స్వార్థకు పరిచారకుడిని. ఎంత నేనే రాస్తుంది. నేనే మీతో మాట్లాడుతున్నాను. కనుక తన్ను తాను అంతర్గత సాక్ష్యం ఇచ్చే విషయాల్లో చూడండి 4 అధ్యాయం 18వ వచనం. పౌలును నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను. నా స్వహస్తంతో రాస్తున్నాను. కనుక ఈ పౌలు తన్ను తాను అంటే ఇతరులు ఎవరైనా ఒకవేళ పౌలన్నయ్య గారు ఇలా చెబుతున్నారండి అని చెప్పడం కాదు. నేనే చెబుతున్నా. కనుక ప్రామాణికతకు ఇది తానిచ్చిన అంతర్గత సాక్ష్యం చాలా ఉన్నతంగా మనకర్థమవుతుంది. కనుక ఈ యొక్క పరిచయంలో పౌలు నేనే వ్రాశాను, తిమోతితో కలిపి రాశాను అని చెప్పాడు. తిమోతితో కలిపి. ఆ పదాన్ని మళ్ళొకసారి మనం చూద్దాం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా విశ్వాసులైన సహోదరులకు అనే పదాన్ని తనను పరిచయం చేసుకున్నాడు. రెండవది అక్కడ వాడిన పదం పరిశుద్ధులకు విశ్వాసులైన సహోదరులకు. చాలా చాలా అద్భుతమైన పదాలు వాడాడు. పరిశుద్ధులకు. పరిశుద్ధులు అనే పదం ప్రత్యేకింపబడిన వాళ్ళు. ప్రపంచంలో నుండి దేవుని కోసం వేరు చేయబడినవారు. ఎక్లీషియా. మీకు నేను రాస్తున్నా. నా స్వహస్తాలతో రాస్తున్నా. కనుక చాలా తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి నుండి మీరు వేరవ్వాల్సి ఉంది. కనుక ఈ క్రైస్తవులందరికీ క్రొత్త నిబంధనలో చాలా పదాలు ఇవ్వబడ్డాయి. గర్వకారణమైన పదాలు, ఘనమైన పదాలు. అందులో ఈ 2 కూడా. ఒకటి పరిశుద్ధులు, రెండవది విశ్వాసులు. ఎక్లీషియా కాల్డ్ అవుట్. లోకములో నుండి మీరు ప్రత్యేకింపబడినవారు. పవిత్రంగా గడపటం అనేది ప్రత్యేకింపబడిన వారి యొక్క ప్రధాన లక్షణం. మిమ్మల్ని ప్రత్యేకపరిచింది అందుకు. అంతెందుకు ఒక్క వచనం చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి మీరు చదివితే ఇలా ఉంటుంది. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినైందును. వారు నా ప్రజలందురు కనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైనది ముట్టకుడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు కదా. అక్కడ ఆ కాంటెక్స్ట్ మరోసారి చూడండి. ఏమన్నాడు? నేను మీలో నివసిస్తా. మీరు నా ప్రజలు. కనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. సో ముందు నేను సపరేట్ చేస్తున్నాను. సెపరేషన్, సాంక్టిఫైజేషన్. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరచి, పరిశుద్ధపరచి, లేకపోతే అలా పరిశుద్ధపరచబడకపోతే ఆళ్ళు చచ్చిపోయినట్టు మీరు చచ్చిపోతారు ఐగుప్తులో. ముందు వేరు చేశాడు. ఒక పస్కా పండగ ఉంది. పస్కా పండగ. పస్కా పండగ మిమ్మల్ని వాళ్ళని వేరు చేస్తుంది. మీరు విమోచింపబడిన ప్రజలుగా మిమ్మల్ని గుర్తింపజేస్తుంది. మీరు పరిశుద్ధమైన జనాంగంగా రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా, ఆ పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా మీ ఇళ్ళు ప్రోక్షింపబడి, మీ సేవా పాత్రలు ప్రోక్షింపబడి, మీరు కూడా ప్రోక్షింపబడిన ప్రజలుగా 2 చుక్కలేసుకోమన్నాడు వాన. మీరు ఆలోచించండి. దాని మాంసాన్ని వండి తిని పస్కా, పాస్ ఓవర్, మరణం దాటెళ్ళిపోయింది. ఆళ్ళకి మరణం చుట్టుకుంది. మీకు లేదు. ప్రత్యేకింపబడిన జనాంగం. అలాగ పస్కాతో ప్రత్యేకపరిచిన దేవుడు వెంటనే వాళ్ళకి పులియని రొట్టెల పండుగ ఇచ్చాడు. పస్కా విడుదల చేస్తే, ప్రత్యేకపరిస్తే పులియని రొట్టెల పండుగ పరిశుద్ధంగా బ్రతకమని చెబుతుంది. అందుకని ఆ తర్వాత ఆయన దాన్ని ఒక క్రమబద్ధం చేస్తూ మీరు వారం రోజులు పండగ చేయాలి. మొదటి రోజు పస్కా,
తర్వాత 6 రోజులు పులియని రొట్టెల పండగ. యేసుప్రభు నమ్మేసుకున్నాం అంటేనే సరిపోదు. దేవుని యొక్క రక్తంతో విమోచింపబడిన మీరు మహిమకరంగా జీవించాలంటే పులియని రొట్టెల పండగ ఉండాలి. ప్రత్యేకింపబడిన మీరు, పరిశుద్ధపరచబడిన మీరు, దేవుని కోసం ఎన్నిక చేయబడిన మీరు మీ జీవితంలో పరిశుద్ధతని కొనసాగించుకోవాలి. మీ విమోచనని పరిశుద్ధతతో కాపాడుకోవాలి. అది అందుకని ఈ 2 కలిసి ఉంటాయి, పస్కా మరియు పులియని రొట్టెల పండుగ. ఒకసారి కొత్త నిబంధనలో ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి చూద్దాం. మీరు అతిశయించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతో పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఒకటికే పాతదైన పులిపిండిని తీసి పారేయండి. ఇంతేగాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడింది. సరే, పస్కా నెక్స్ట్ పులియని రొట్టెలు, ఈ 2 కలుపుతున్నాడు. క్రీస్తు మన కోసం వధింపబడ్డాడు. మనల్ని ఆయన ఆ గొర్రెపిల్ల రక్తంతో వేరు చేశాడు. ఐగుప్తీలకి ఓషన్లో ఉన్న మన దేవుని బిడ్డలకి ఒకటే తేడా, వాళ్ళకి ఇక్కడ పస్కా జరిగింది, అక్కడ జరగల. ఇక్కడ రక్త ప్రోక్షణ జరిగింది, అక్కడ జరగల. క్రీస్తు అనబడిన పస్కా పశువు వధింపబడ్డాడు మనకు కూడా. సో మనం ఇప్పుడు వేరైన ప్రజలు, ప్రత్యేకింపబడిన ప్రజలు. అక్కడ మరణం అయితే ఇక్కడ జీవం, అక్కడ ఏడుపు అంగలార్పు, ఇక్కడ సంతోషం, సమాధానం. కనుక మీరు ప్రత్యేకింపబడ్డారు. కనుక బయటకు వచ్చిన దగ్గర నుండి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి తెలుసా? పులియని రొట్టెల పండుగ. పులిసిందేది మీ దగ్గర ఉండకూడదు. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఇంకా వెనకేద్దు, పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వేరాజిల్లుడి. రంగుగా యేసుని, రంగుగా అంటే తెలుగులో సంతోషంగా అని అర్థం. రంగులు వేసుకునేది కాదు అక్కడ అర్థం. కనుక సంతోషంతో, ఎందుకని విడుదల పొందారు, పరిశుద్ధులు మీరు. ఎంత చక్కని మాట, పరిశుద్ధులు. అందుకనే కొలస్సీ పత్రికలో కూడా ఆ విషయాన్ని చాలా చక్కగా రాస్తూ చూడండి, ఆ పదాన్ని ఎలా వాడాడు. 22వ వచనం, మొదటి అధ్యాయం 22వ వచనం. ఆయన సన్నిధిని ఫస్ట్ పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను. దేవుడు కోరుకుంటుంది అదే. అద్భుతమైన గుణాత్మక, లక్ష్యాత్మక, కార్యాత్మక విషయం అది. నువ్వు కలిగి ఉండవలసిన మొట్టమొదటి పరిశుద్ధతే. కనుక మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. అంతేకాకుండా తెస్సలోనికీయులకు కూడా రాస్తుంటాడు 4:4లో, లేక తెస్సలోనికై 4:7 చూడండి. ఈ 2 వచనాలు 4:7 చదివి తర్వాత 4:4 చదువు. తెస్సలోనికీ మొదటి పత్రిక. పరిశుద్ధులుగా అగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచిన, కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవబడలేదు. పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు దేవుడు. మీరు వేరు చేయబడ్డారు పవిత్రమైన జీవితంతో గడపటానికే. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేసుకోవాలా. 4వ వచనం, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అదే చిత్తం. పరిశుద్ధతని, ఘనతని కాపాడుకోవాలి. ఆ బాధ్యత మందే. మంచి బట్టలు వేసుకున్నారు, ఈస్టర్ రోజున తెల్ల బట్టలు వేసుకొని చిన్న పని నుండి నడిచి రోడ్డు దాటుతున్నా, ఈ లోపు రోడ్డు మీద నుండి ఒక లారీ వెళ్ళిపోయింది. బురద ఇలా పడిపోయింది. రాత్రే వర్షం పడింది అనమాట, తెల్ల బట్టలు. ఇంకా నేను లారీ డ్రైవర్ని తిట్టుకుంటున్నా, రోడ్లు వేసిన వాళ్ళని తిట్టుకుంటున్నా, ఆ పంచాయతీ వాళ్ళు, ఆ గోతులు పోడ్సని పంచాయతీ వాళ్ళని తిట్టుకుంటున్నా చాలా అసహనంగా.
ఇంతలో పరిశుద్ధాత్ముడు అంటాడు నాలా, మిస్టర్ పాల్సన్, నువ్వు తెల్ల బట్టలు వేసుకుని ఉన్నావు కదా, తెల్ల బట్టలున్న నువ్వు నా తెల్ల బట్టల్ని ఎలా కాపాడుకోవాలి అన్న కాన్షియస్ ఉండొద్దా? బట్టలు వేసుకోవటం కాదు, కాపాడుకోవాలి. ఎస్, వెంటనే గుర్తొచ్చింది. యాకోబు రాశాడు 1:27లో, ఇహలోక మాలిన్యం తన్ను అంటకుండా జాగ్రత్త పడటమే నిజమైన దైవభక్తి అంటే. ఎస్, పరిశుద్ధులుగా మీరు మీ పరిశుద్ధతని కాపాడుకోవాలి. అందుకని చెప్తున్నాడు, కొలస్సేలో ఉన్న క్రీస్తునందలి అనే మాట వారి యొక్క ఆధ్యాత్మికమైన స్థానం చెబుతుంది. క్రీస్తునందు పరిశుద్ధులు, క్రీస్తునందు విశ్వాసులు. రక్షింపబడినప్పుడు దేవుడు వారిని క్రీస్తులో ఉంచాడు. మీకు ఒక అసైన్మెంట్. అదేంటంటే, ఎఫెసీ పత్రిక మీరు చదవండి. ఎఫెసీ పత్రిక చదివి క్రీస్తునందు ఎన్నిసార్లు ఉంది, యేసునందు ఎన్నిసార్లు ఉంది, తనయందు ఎన్నిసార్లు ఉంది, ఆత్మయందు ఎన్నిసార్లు ఉంది, ప్రియునియందు ఎన్నిసార్లు ఉంది, ఇలాగా ఎఫెసీ పత్రికలో ఉన్నన్ని సార్లు ఏ పత్రికలో ఉండదు. యేసునందు, క్రీస్తునందు, యేసుక్రీస్తునందు, తనయందు, ప్రియునియందు, ఆయనయందు, దేవునియందు, ఇలా అన్ని యందు అనే పదాలు. సంఘం అది. అందుకు అన్నిసార్లు వాడాల్సి వచ్చింది. అందుకని ఇక్కడ కొలస్సీలకు రాస్తుంటాడు, క్రీస్తునందు మీరు పరిశుద్ధులు. అంటే వీళ్ళందరినీ క్రీస్తు ద్వారానే ఆ కార్యం చేయిస్తున్నాడు. వారు రక్షింపబడినప్పుడు దేవుడు వారిని క్రీస్తులో ఉంచాడు. ఆ ప్రియుని ద్వారా అంగీకరింపబడ్డారు. ఇక నుండి ఆయన జీవాన్ని, ఆయన స్వభావాన్ని మీరు కలిగి ఉంటారు. కనుక ఆయన స్వభావాల్లో మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధత. కనుక క్రీస్తునందనే మాట ఒక ఉన్నతమైన క్రీస్తు ద్వారా నడిపింపబడుతున్న ప్రజల యొక్క డ్రైవ్, వారి యొక్క స్థితి. అందుకని రెండవది విశ్వాసులైన వారు అన్నాడు. విశ్వాసులైన వారు. కనుక విశ్వాస్యత చివరి వరకు కాపాడుకోవాలి. విశ్వాస్యత ఒక కన్ను లాంటిది. ఒక కన్ను లాంటిది. మీరు గమనిస్తే కన్ను సరిగ్గా లేకపోతే ఏది చూడలేం మనం. విశ్వాస్యత కన్ను లాంటిది. నువ్వు విశ్వాసం ఉంటే అన్నిటిని చూడగలవు. విశ్వాసం ఉంటే దేన్నైనా పొందగలవు. చాలా మందికి విశ్వాసం సరిగ్గా ఉండదు. అందుకని విశ్వాసం సరిగ్గా లేనప్పుడు ఇంకేం చూడగలను? అందుకోసమే హెబ్రీ పత్రిక 11:6 విశ్వాస్యత లేకుండా ఎవడును ఏమీ పొందలేడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడని విశ్వాసం ఉండాలిగా. విశ్వాసం ఉంది, ఉన్నాడు, నాకు ఫలం ఇస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. ఈరోజు దేవుని ద్వారా మనం విశ్వాసులుగా, యేసుక్రీస్తుపై మీ విశ్వాసం, ఈ విశ్వాసులైన సోదరులు ఒక మాట మీకు గుర్తు చేయాలండి. విశ్వాసం నిలకడగా ఉండాలంటే ఎలా? చాలామంది విశ్వాసంలో పడిపోతుంటారు. విశ్వాసాన్ని కడవరకు ఉంచుకోలేరు. పౌలైతే చెప్పేశాడు. తిమోతికి 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? నేను విశ్వాసమును కాపాడుకుంటిని అని చెప్పేశాడు. తను చివరగా మరణానికి ముందు రాసిన ఆ ఉత్తరంలో ఏమని రాశాడు? నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, 4:7లో తిమోతి 2వ పత్రిక. విశ్వాసమును కాపాడుకుంటుని అంటే దేవుని పిల్లలు పరిశుద్ధంగా ఉండటం మాత్రమే కాదు, విశ్వాసంతో అన్ని జయించుకుంటూ వెళ్ళిపోవాలంతే. పరిశుద్ధత దేవుని ఉనికికి గుర్తు.
విశ్వాస్యత దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధం గుర్తు. దేవుణ్ణి కలిగి ఉండి దేవుని ద్వారా ముందుకు వెళ్ళడం అని అర్థం ఈ 2 పదాల యొక్క. ముందుకెళ్ళటం నేర్చుకున్నాను నేనంటేనే కుదరదు. దేవుణ్ణి కలిగి ఉండి దేవుని ద్వారా ముందుకు వెళ్ళడం. అందుకని 11 అధ్యాయంలో విశ్వాస వీరుల చిట్టా పెట్టాడు ఏకంగా. మీరు హెబ్రీ పత్రికలో చివరి 3 అధ్యాయాలు 11, 12, 13 శ్రేష్టమైన క్రైస్తవ విశ్వాస జీవితం చెప్పబడింది. అందులో 11 అధ్యాయంలో 35 ఇన్సిడెంట్లు చదివాడు. 16 మంది పేర్లు డైరెక్ట్గా రాశాడు. 19 సంఘటనలు రాశాడు మనుషుల గురించి చెప్పకుండా. వీళ్ళంతా విశ్వాస వీరులు. చక్కగా ఆదాము కుమారుడైన హేబేలు దగ్గర నుండి మొదలుపెట్టాడు. హేబేలు, హానుకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరియు అబ్రహాము భార్య అయిన శారా, రాహాబు, మోషే, 4 న్యాయాధిపతులు, యెఫ్తా, బారాకు, గిద్యోను, సంసోను, 4 న్యాయాధిపతులు, ఒక రాజు దావీదు, ఒక ప్రవక్త సమూయేలు, 16 మంది పేర్లు చెప్పి ఆ తర్వాత 19 సంఘటనలు రాశాడు. వాళ్ళని గుర్తు చేసుకోండి మీరని. సింహాల నోళ్ళు మూశారు అని అంటే దానియేలని. అగ్నిని చల్లార్చారు అంటే హనన్య, మిషాయేల్, అజర్యాలని. ఇలా విశ్వాసమును కాపాడుకోవాలి మనం. కనుక కొలస్సేలో పరిశుద్ధులు మరియు విశ్వాసులు ప్రభువుని కలిగి ఉండి కొనసాగుతున్నవారు, విశ్వాసములో కొనసాగుతున్నారు, విశ్వాసము ద్వారా కొనసాగుతున్నారు. యేసు ప్రభు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడని 12 అధ్యాయం రాశాడు. ఇంతమంది పేర్లు చెప్పి మేము ఈ స్టేడియంలో ఇంతమంది కూర్చొని ఉంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంటే మీరు పరుగు పెట్టడానికి భయపడుతున్నారేంటి నాన్న? అది దాని సారాంశం. ఇంత గొప్ప సాక్షి సమూహం, ఇంతమంది పేర్లు చెప్పి ఇంత విశ్వాస వీరులంతా ఆ స్టేడియంలో ఉంటే దాన్ని పోల్చి రాశాడనమాట. నువ్వు ఆ చిన్న చిన్న సులభంగా చిక్కులు పెట్టే పాపం, ప్రతి భారం, వీటిని బేస్ చేసుకుని ఆగిపోతున్నావు ఆ పరుగు. నో, విశ్వాసం యొక్క కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, పౌలు ఇక్కడ క్రీస్తులోని పరిశుద్ధులకు, విశ్వాసులైన సహోదరులకు నేను రాస్తున్నాను అనడంతో దేవునిలో ప్రపంచములో నుండి వేరై పవిత్రమైన జీవితాన్ని విశ్వాసంతో కొనసాగిస్తున్నా. కనుక ఆ రోజుల్లో క్రైస్తవుల్ని శిష్యులు అని పిలిచారు, చాలా చోట్ల విశ్వాసులు అని కూడా పిలవడం మనకి కనబడతా ఉంది. కనుక పౌలు ఈ యొక్క అభినందన లేక ఈ యొక్క వందనం విశ్వాసులకు మరియు పరిశుద్ధులకు అందజేసినట్లుగా మొదటి 2 అధ్యాయాలలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుచేత ఇక 3వ వచనం నుండి మనకి విశ్వాసుల కోసం థ్యాంక్స్ ఎలా చెప్పాడు, వందనాన్ని ఎలా చెప్పాడో మనకి కనబడుతుంది. అది తర్వాత క్లాసులో మనం చూస్తాం. ఇక్కడ ఈ మొదటి 2 వచనాలలో దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి రాయినది తిమోతిని కూడా ఇక్కడ కలిపాడు. ఎవరైనా ఉత్తరాలు రాసేటప్పుడు ఒక చిన్న వ్యక్తిని అలా కలపడం అనేది, ఇప్పుడు తను ఎంతో అద్భుతమైన పరిచారకుడు. పౌలు పరంగా పోలిస్తే తిమోతి చాలా చిన్నాడు. అయినప్పటికి కూడా పౌలు తిమోతి పేరును కూడా కలపడం అనేది, నేను తిమోతి కలిపి రాస్తున్నాం అని చెప్పడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే ఇతరులకు పాలిభాగం ఇచ్చే మనస్సు, ఇతరులను ప్రోత్సహించే మనస్సు. కనుక ఇతరులను కూడా నాతో ఉన్నారు, మేమిద్దరం కలిసి రాస్తున్నాం అని రాయడం అనేది
తరువాత తరాన్ని ప్రోత్సహించే తీరది. తర్వాత తరాన్ని, దట్ ఈస్ మెంటరింగ్, అది గైడెన్స్. ఈ రోజుల్లో అలా లేరండి. ఎక్కడ వరకు తమ వరకే. మర్రి చెట్లు లాంటి వాళ్ళు ఎక్కువ. మర్రి చెట్లు ఏంటంటే చచ్చిపోయేంత వరకు కూడా మర్రి చెట్టు ఒక్కటే అలా ఉంటుంది. ఓడలేసుకుంటూ అదొక్కటే పెరుగుద్ది. చచ్చిపోయేదాకా వాళ్ళే ఉంటారండి. కింద ఒకరు పైకి రానివారు. నో, మర్రి చెట్టు లాంటి నాయకత్వం వద్దు. అరటి చెట్టు లాంటి నాయకత్వం కావాలి. అరటి చెట్టు చచ్చిపోయే లోపల 10 పిలకల కింద చేస్తాయి. యేసు ప్రభు తన ఆరోహణమయ్యే లోపల వందల సంఖ్యలో శిష్యులు తయారయ్యారు. పౌలు అనేక మంది శిష్యులు తయారు చేశాడు. ఈ ఉత్తరం రాసే సమయంలో పౌలుతో కూడా సహోదరుడైన తిమోతి అని రాశాడు. కనుక ఇద్దరు ఒక సాధారణ సోదర బంధంతో, ఒక నా ప్రియమైన వాడు, అర్థమైందా? అసలు తనతో పాటు ఉన్న తిమోతిని గుర్తించడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం. చాలామంది నన్ను అలా ప్రోత్సహించారు. చాలామంది నన్ను నిరాశపరిచారు, కానీ చాలామంది దైవజనులు నన్ను చేర్చుకుని నన్ను ఒంగోలు చెందిన ఐజక్ దేవకుమార్ అన్న నాకు మెంటర్గా ఉంది. అలాగే టీచింగ్ మెథడ్స్ని మన ముండితో సుధాకర్ అన్న లాంటి దైవజనులు నన్ను కూర్చోబెట్టుకొని చక్కగా చెప్పి చాలా విషయాల్లో, మరి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న, నాకు చాలా అనుమానాలన్నీ ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న దగ్గరే షేర్ చేసుకునేవాడిని. అలాగా టీచింగ్ స్టైల్ ఎలాంటి ప్రకాష్ యశుడి అన్న. సో వీళ్ళంతా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి, ఎంతో బలపరిచి, ఎంతో మమ్మల్ని చేర్చుకొని, మమ్మల్ని ఓర్చుకొని, మాటలు చెప్పాలంటే మనం కూడా నేర్చుకోవటం మనం అలవాటు చేసుకుంటే, ఓర్చుకోవటం కూడా మనం నేర్చుకుంటే తప్పనిసరిగా నా సహోదరుడైన తిమోతి తనకు కూడా నాతో ఉన్నాడు అని రాస్తున్నాడు. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలారా, ఇలాంటి శిష్యత్వం, ఇలాంటి నాయకత్వం, క్రీస్తు యొక్క దైవత్వం, ఆయన యొక్క మూర్తిమత్వం ఈ యొక్క పత్రికలో స్పష్టంగా కనబడుతుంది. 2 వచనాలనే మనం ధ్యానం చేసాం. మిగిలిన వచనాలన్నీ కూడా మనము తర్వాత క్లాసులో మనం ధ్యానం చేద్దాం. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. చరపత్రిక అయినప్పటికీ కూడా పౌలు ఒక మర్యాదను నేర్పేవాడుగా, ఒక మార్గదర్శిగా, ఒక మంచి బోధకుడుగా, ఒక మంచి ఫిలాసఫర్గా, ఒక తాత్వికుడిగా, ఒక మంచి జ్ఞానిగా, ఒక స్వార్థికుడిగా ఈ పత్రికల్లో మనకి ఆనాటి జ్ఞానవాదం అంటే నాస్టిసిజం, జ్ఞానతత్వవాదం, అనేక కల్ట్స్, దుర్బోధలు, పనికిమాలిన సిద్ధాంతాల వైపుకు దారితీస్తూ ఉన్నప్పుడు ఖచ్చితమైన చెడు బోధలు ఈనాటికి ఉన్నాయండి. మరి క్రిస్టియన్ సైన్స్ అని, మరి థియోసఫీ అని, మార్మనిజం, యెహోవా సాక్షులు, ఇలాంటి తదితర వ్యవస్థలో జ్ఞానవాదం యొక్క జాడలు మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. కనుక ఖచ్చితంగా ఈ విషయాలలో మనం స్పష్టమైన సిద్ధాంతాలని, డాక్ట్రిన్స్ని మనము ఎరిగి ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలుల సంఘాలను బలపరిచి సిద్ధాంతపరంగా, నిర్మాణాత్మకంగా వాటిని కట్టి ప్రభు కొరకు సాక్షులుగా మనం ఉండాల్సింది. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా.
నీవు రాయించిన ఈ పత్రిక మా జీవితాలలో ఒక ఉన్నతమైన ఔన్నత్యాన్ని, ఒక మార్గదర్శక విలువల్ని, ఒక జీవన శైలిని మాకు తెలియజేస్తుంది. పరిశుద్ధులంగా, విశ్వాసులంగా మేము ఎలా ఉండాలో, అపోస్తలులుగా నీ ద్వారా పంపబడిన సూచక్రియలు చేసి దేవుని శక్తిని చూపించిన ఆ బిడ్డలు ఒక మందిర సంఘ నిర్మాణంలో ఏ రీతిగా పాటుపడ్డారో పైన కట్టబడుతున్న మేము కూడా ఎలా నిర్మాణాత్మకంగా కట్టబడాలో మీరు మాకు బోధిస్తున్నారు. మీరు మా మంచి లేఖనాలను వివరించి తండ్రి ఒక మంచి ఉన్నతమైన మార్గంలో మమ్మల్ని పెట్టాలని మీరు ఇష్టపడుతున్నారు. సమాజంలో ఏర్పడున్న ఈ దుష్ట దుర్మార్గపు తప్పుడు సిద్ధాంతాలను ఖండించగలిగిన సత్యనిష్ఠులుగా మమ్మల్ని సిద్ధపరచుమని ఏర్పాటు చేస్తున్న ఈ బిడ్డలు సత్యాన్ని సత్యంగా అంగీకరించే మనస్సు బిడ్డలకు అనుగ్రహించమని, ఆనాడు ప్రవక్తలను అపోస్తలను అద్భుతంగా వాడుకున్న దేవుడు అయిన నీవు ఈరోజు మమ్మల్ని కూడా వాడుకుంటావని నమ్మి స్తుతిస్తూ మీ కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తి కలిగిన ప్రజలుగా మమ్మల్ని సిద్ధపరచమని, మా ప్రభు మా రక్షకుడు ఆశీర్వాదానికి మూలకారకుడు మమ్మల్ని బలపరిచే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఓకే అన్న, మీటింగ్ ఎండ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.